హలో ఫ్రెండ్స్, మన భూమి మీద కొన్ని చోట్ల కనీసం ఒక 5 నిమిషాలు నిలబడితే ప్రాణాలు పోతాయి. కానీ అలాంటి నరకం లాంటి ప్లేసెస్లో కూడా కొందరు జనాలు ఎంచక్క బ్రతికేస్తున్నారు. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక దట్టమైన అడవిలో ఉన్నారు. అక్కడ అసలు రోడ్లే లేవు, మొబైల్ సిగ్నల్ లేవు, అసలు మనుషుల ఆనవాళ్లే లేవు. సడన్ గా తల పైకెత్తి చూస్తే ఆకాశాన్ని తాకేలా ఒక పెద్ద చెట్టు పైన ఇల్లు కనిపిస్తుంది. అది కూడా నేల నుంచి దాదాపు 45 మీటర్ల ఎత్తులో. అదే మీరు చూస్తున్నది కొరవై అనే విచిత్రమైన జాతి ప్రజల ఇల్లు. అంత ఎత్తులో ఉన్న ఇంటికి వెళ్ళడానికి లిఫ్ట్లు, మెట్లు లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళ చేతులతో సొంతంగా తయారు చేసుకున్న ఒక నిచ్చెన మాత్రమే ఉంటుంది. ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేకుండా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ నిచ్చెనతో ఎక్కాలి. కొంచెం కాలు స్లిప్ అయినా అంతే సంగతులు. కింద పడి ముక్కలు అయిపోతారు. కాపాడడానికి ఒక్కడు కూడా రాడు. అసలు వీళ్ళు నేల మీద హ్యాపీగా బ్రతకకుండా అంత ఎత్తులో చెట్ల మీద ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారో తెలుసా? దీనికి మెయిన్ గా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అడవిలో ఉండే వారి క్రూరమైన శత్రువుల నుంచి తప్పించుకోవడానికి. ఇక రెండోది, కింద తిరిగే భయంకరమైన విష పురుగులు, దోమల నుంచి రక్షణ పొందడానికి. అందుకే వీళ్ళు హైట్ నే ఒక మెడిసిన్ లా వాడుకుంటున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ లైఫ్ మొత్తం సాగో అనే ఒక రకమైన తాటి చెట్టు మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ చెట్ల నుంచే వాళ్ళకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇల్లు కప్పుకోవడానికి, కింద పడుకోవడానికి కావాల్సిన సామాగ్రిని కూడా దీనితోనే తయారు చేస్తారు. అంతేకాదు ఆ చెట్టు కాండంలో దొరికే లావుపాటి పురుగులనే వీళ్ళు మెయిన్ ప్రోటీన్ ఫుడ్ లాగా నమ్మలేస్తారు. బయట ప్రపంచంతో అసలు సంబంధం లేకుండా ప్రకృతిని నమ్ముకుని వీళ్ళు సాగించే లైఫ్ స్టైల్ చూడ్డానికి మనకు వింతగా అనిపించవచ్చు. అక్కడ సర్వైవ్ అవ్వడం మామూలు విషయం అయితే కాదు. సో ఇలాంటి కొన్ని ఊహించని ప్రదేశాల గురించి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. ఎప్పటిలాగే మన ఈ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ధనకిల్ డిప్రెషన్. నెక్స్ట్, ధనకిల్ డిప్రెషన్. ఈ భూమి మీద నరకం ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే కళ్ళు మూసుకుని ఇథోపియాలో ఉన్న ఈ ప్లేస్ చూపించేయచ్చు. ఇక్కడికి వెళ్తే నరకం ఎలా ఉంటుందో లైవ్ లో చూడొచ్చు. ఎందుకంటే అక్కడ నార్మల్ రోజుల్లోనే టెంపరేచర్ 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. మన ఊర్లలో 40 డిగ్రీల ఎండలకే అబ్బా తట్టుకోలేకపోతున్నాం అంటాం. కానీ అక్కడ దానికి డబుల్ హీట్ ఉంటుంది. ఒళ్ళు కాలిపోయేలా ఉండే ఆ 50 డిగ్రీల మండు టెండలో మీరు నడుస్తున్నప్పుడు అక్కడక్కడ నీటి కుంటలు కనిపిస్తాయి. అబ్బా నీళ్లు ఉన్నాయి కదా అని హ్యాపీగా దూకారో అంతే సంగతులు. ఎందుకంటే అవి నీళ్లు కాదు, ఒళ్ళును కరిగించే డేంజరస్ యాసిడ్ ఫోల్స్. కెమికల్స్ తో ఆ నీళ్లు బుడుగలు వస్తూ భయంకరంగా మరుగుతూ ఉంటుంది. అంటే విషవాయువులు కమ్ముకుని ఉంటాయి. దాంతో ప్రశాంతంగా గాలి పీల్చుకోవడం కూడా అక్కడ ఇంపాసిబుల్. ఎంత స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళైనా సరే అక్కడ కొన్ని నిమిషాల కంటే కూడా ఎక్కువసేపు నిలబడలేరు. అంతకంటే ఎక్కువసేపు ఉంటే బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఊపిరాడక అక్కడికక్కడే పడి చనిపోవాల్సింది. ఇంతటి ఘోరమైన ప్లేస్ లో కూడా వందల సంవత్సరాల నుంచి జనాభా బ్రతుకుతోంది. వాళ్ళే అఫార్ అనే తెగ ప్రజలు. మరి వీళ్ళు అక్కడ ఉంటూ ఏం తింటారు, ఏం పని చేస్తారు అంటే ఆ మండుతున్న ఎడారిలో మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గడ్డకట్టిన ఉప్పును ముక్కలుగా కట్ చేసి వాళ్ళు ఒంటెల మీద వేసుకుని వచ్చి టౌన్ కి తీసుకువెళ్లి అమ్ముకుంటారు. ఆ ఉప్పే వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనాధారం. ఆ ఉప్పు గడ్డలు ప్రధానంగా లేక్ కరుమ్ సాల్ట్ ప్లేట్స్ వద్ద ఉంటాయి. అఫర్ ప్రజలు నడుచుకుంటూ వెళ్లి చేతితో వాటిని కట్ చేసి ఒంటెల మీద తీసుకువెళ్తారు. దీనికంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్లకు తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. మంచినీళ్ల కోసం వాళ్ళు రోజుకు కొన్ని మైళ్ళ దూరం నడవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఉండేవి నీళ్లు కావు, ఉడుకుతున్న యాసిడ్ గుంటలు. కానీ ఇంత కష్టాల్లో బ్రతుకుతున్న వాళ్ళలో మానవత్వం చాలా ఎక్కువ. ఈ ప్లేసెస్ కి ఎవరైనా కొత్త వాళ్ళు లేదా గెస్ట్లు వస్తే అక్కడ నీటి వాల్యూ ఏంటో తెలిసిన వాళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి తాగడానికి మంచి నీళ్లు ఇస్తారు. లగ్జరీ లైఫ్ లో బ్రతికే వాళ్ళకి, రోజువారీ సర్వైవల్ కోసం పోరాడే వాళ్ళకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. లారిన్ కొనాడా. ఇప్పటి వరకు ఎండల గురించి చూసాం కదా. ఇప్పుడు చెప్పుకోబోయే ప్లేస్ లో లైఫ్ అనేది ఒక పెద్ద జూదం లాంటిది. పెరు దేశంలోని పర్వతాలపైన ఉండే లారిన్ కొనాడా అనే సిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 5100 మీటర్ల హైట్ లో ఉంటుంది. అంత ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా దారుణంగా పడిపోతాయి. నార్మల్ గా మనిషికి కావాల్సిన ఆక్సిజన్ లో ఇక్కడ సగం మాత్రమే అందుతుంది. దాంతో అక్కడ ఉండే వాళ్ళకి ఎప్పుడు తల తిరగడం, వాంతులు రావడం, బాడీ వీక్ అయిపోవడం లాంటివి చాలా కామన్. మరి ఇంత నరకం లాంటి ప్లేసెస్ కి జనాలు ఎందుకు వెళ్తున్నారో తెలుసా?
కేవలం బంగారం కోసం. అవును, ఇక్కడ గోల్డ్ మైన్స్ బంగారు గనులు ఉన్నాయి. కానీ ఆ బంగారాన్ని బయటకు తీయడం అంత ఈజీ కాదు. దానికి అక్కడొక వింతైన సిస్టమ్ ఉంది. మైనింగ్ లో పనిచేసే వాళ్ళు ఆ చీకటి విషపూరితమైన గాలి ఉండే సొరంగాల లోపల నెలలో 30 రోజులు ప్రాణాలు పణంగా పెట్టి పని చేయాలి. ఆ గనులు ఎప్పుడు కూలిపోతాయో ఎవరికీ తెలియదు. అలాగే ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అంత కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వరు. అవును, మీరు విన్నది నిజమే, జీతం 0. మరి ఎందుకు పనిచేస్తున్నారు అంటే 31వ రోజున వాళ్ళకి ఒక లక్కీ ఛాన్స్ ఇస్తారు. ఆ రోజు గనిలో నుంచి వాళ్లకు నచ్చినంత మట్టిని సొంతంగా ఇంటికి తీసుకువచ్చి ఆ మట్టిని శుభ్రం చేసినప్పుడు అందులో ఎంత బంగారం దొరికితే అదే వల్ల 30 రోజుల కష్టానికి ప్రతిఫలం. ఒకవేళ ఆ రోజు మట్టిలో బంగారం దొరక్కపోతే నెలంతా పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరే, రూపాయి కూడా రాదు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన నమ్మకం ఉంది. వీళ్ళు దేవుడిని పూజించరు. దేవుడికి బదులుగా భూగర్భంలో ఉండే ఎల్తియో అనే ఒక దెయ్యాన్ని నమ్ముతారు. ఆ దెయ్యానికి సిగరెట్లు, మద్యం లాంటివి కానుకలుగా ఇచ్చి తమ ప్రాణాలని కాపాడమని వేడుకుంటారు. ఎందుకంటే ఆ చీకటి గనిలో వాళ్ళ చావు బ్రతుకులను డిసైడ్ చేసేది ఆ దెయ్యమే అని వాళ్ళ నమ్మకం. నిజంగా ఎంత వింత లైఫ్ కదా. ఓమియాకాన్ ఇప్పటి వరకు మండిపోయే ఎండలు, కొండలు చూసాం కదా. ఇప్పుడు దీనికి రివర్స్ లో ఉండే ఒక గడ్డకట్టే చలి ప్రపంచాన్ని చూద్దాం. రష్యాలో ఉండే ఓమియాకాన్ అనే విలేజ్ ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశం. ఇక్కడ వింటర్ లో టెంపరేచర్ -50 డిగ్రీల కంటే కూడా కిందకు పడిపోతుంది. ఈ రేంజ్ లో అంటే మనం బయట నిలబడి గాలి పీల్చి వదిలితే మన నోట్లోంచి వచ్చే శ్వాస గాలిలోనే గడ్డకట్టి ఐస్ ముక్కల్లా అయిపోతుంది. బాడీకి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా జస్ట్ 5 నిమిషాలు బయట నిలబడితే చాలు, స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయి రక్తం కూడా గడ్డ కట్టేస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ కార్ల ఇంజన్స్ ను అసలు ఆఫ్ చేయరు. ఒకసారి కార్ ఆఫ్ చేస్తే ఆ చలికి ఇంజన్ ఆయిల్ గడ్డ కట్టేసి ఇక ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. ఇక మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ అంటారా, అసలు ఆ రేంజ్ చలికి సిగ్నల్ అనేదే రావు, ఫోన్లు కూడా పనిచేయవు. ఇక్కడి జనాల లైఫ్ చాలా స్లోగా సాగుతుంది. అయినప్పటికీ అక్కడ జనాలు బ్రతుకుతున్నారు. పిల్లలు స్కూల్ కి వెళ్తారు, పెద్దవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు. చలి ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ ఎక్కడ ఆగదు. కానీ తినడానికే పెద్ద సమస్య. ఎందుకంటే అంత చలిలో ఎలాంటి పంటలు పండవు. అందుకే వీళ్ళు కేవలం గడ్డకట్టిన మాంసాన్ని, చేపలను పచ్చిగానే నమిలి తినేస్తారు. ఇది వాళ్ళ డైలీ రొటీన్. మనకి ఇది షాకింగ్ గా అనిపించిన వాళ్లకు ఇదే డైలీ రొటీన్. అయితే ఈ ప్లేస్ లో ఉండే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇదే ఊరిలో సమ్మర్ వస్తే టెంపరేచర్ 30 డిగ్రీలకు వచ్చేస్తుంది, +30 డిగ్రీలకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఒకే ఊరు కానీ ఒకేసారి ఎక్స్ట్రీమ్ చలి, ఇంకొకసారి ఎక్స్ట్రీమ్ వేడి. ఈ రెండు వాతావరణాలకు అలవాటు పడి అక్కడి జనాలు హ్యాపీగా బ్రతికేస్తున్నారు. ట్రిస్టన్ డా కున్హా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, అన్నిటికంటే విచిత్రమైన ప్లేస్ ట్రిస్టన్ డా కున్హా. ఇది అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఉండే ఒక చిన్న ఐలాండ్. ఈ ఐలాండ్ కి చుట్టుపక్కల 2400 కిలోమీటర్ల వరకు అసలు ఎలాంటి ప్రాంతం, ఎలాంటి ఊరు, ఎలాంటి ప్లేస్ ఉండదు. ఇక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ఫ్లైట్స్ కూడా లేవు. కేవలం ఒక షిప్ లో మాత్రమే వెళ్ళాలి. ఈ ఐలాండ్ మొత్తం పాపులేషన్ ఎంతో తెలుసా? కేవలం అంటే 250 మంది మాత్రమే. కానీ ఇక్కడ ఒక వింత రూల్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఎవరు సొంతంగా ల్యాండ్ లేదా ప్రాపర్టీస్ ని కొనలేరు. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఆ ఐలాండ్ లో మీకు ఒక గజం కూడా స్థలం సొంతం కాదు. మరి వీళ్ళు ఎలా బ్రతుకుతారు అంటే అక్కడ బ్రతకాలంటే అందరూ కలిసిగట్టుగా ఒకే ఫ్యామిలీలా వర్క్ చేయాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి వ్యవసాయం చేస్తారు. అలా పండిన పంటను ఊర్లో ఉండే అన్ని ఫ్యామిలీస్ కి ఈక్వల్ గా షేర్ చేస్తారు. అందరూ కలిసి కష్టపడితేనే అన్నం విలువ తెలుస్తుందని ఈ రూల్ పెట్టారు. సొంత ఆస్తి ఉండకూడదు అనే రూల్ ఎందుకు పెట్టారంటే అందరూ సమానంగా ఉండాలి అని. ఇంత ఒంటరిగా ఉన్న ఐలాండ్ లో కూడా ఇంత స్ట్రాంగ్ కమ్యూనిటీ బాండింగ్ ఉందంటే గ్రేట్ కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లేసెస్ లో మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కింద కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.